వృషభం రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆ రాశి వాళ్ళు ఎలాంటి జాతిరత్నాన్ని వేసుకోవాలి? సరే, మనం జనరల్గా జాతిరత్నాల గురించే మాట్లాడుతున్నాము. సో వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అంటే తప్పక అందరికీ ఫ్యూచర్ బాగుండాలని అనుకుంటాము. సో వృషభ రాశి వాళ్ళు యాక్చువల్గా అధిపతి, వృషభానికి అధిపతి ఏమో శుక్రగ్రహం అయ్యారు. శుక్రుడు అంటేనే అన్ని ఇచ్చేది, అన్ని ఏంటంటే బ్లెస్సింగ్స్ ఇచ్చే ఒక గ్రహం అన్నమాట. అలాగే ఆర్టిస్టిక్ పీపుల్ ఉంటారు చాలామంది. మనం చూసామంటే సినిమా వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అంటే ఆర్ట్ రంగంలో బాగా పైకి వచ్చే వాళ్ళు ఉంటారన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఈ సైన్కి చాలా అంటే ముందుకెళ్ళే ఆర్టిస్టిక్ ఒకటి కాకుండా అందం, ఆనందం, ఆహ్లాదం చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే మనం చూసామంటే లక్ష్మీదేవికి శుక్రగ్రహాన్ని ప్రతిరూపంగా చెప్తూ ఉంటాము. సో వీళ్ళు లక్ష్మీ పూజలు చేయడం ఎక్కువ మంచిది. అలాగే వీళ్ళకి జాతిరత్నం వేసుకోవాలి అంటే డైమండ్ చెప్తాం అనమాట. డైమండ్ ఎంత వేసుకోవాలి, మనం మామూలుగా అయితే క్యారెట్స్ చెప్పుకుంటూ ఉంటాం. క్యారెట్స్ కాకుండా దీన్ని సెంట్స్ చెప్పుకోవాలన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎప్పటికైనా మనం ఫస్ట్లోనే వేసుకుంటాము. ఎందుకంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా, ఆస్ట్రాలజీలో ఒక పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతిలో మనం చెప్పింది ఏంటంటే ఎక్కువ సిల్వర్ చెప్పాం. ఎందుకంటే ఈ గ్రహం అనేది బెనిఫిట్ గ్రహం అనమాట, మంచి గుడ్ గ్రహం అని చెప్పుకుంటాం. అన్ని గ్రహాలు మంచివే, బట్ ఏంటంటే బెనిఫిట్ అంటే ఏంటి, మనకి మంచి చేసేది అని. సో వీటికి సహజమైన బెనిఫిట్కి ఎప్పటికైనా మనం చెప్పేది పసిడిలోనే వేసుకోవాలి. అండ్ రింగ్ ఫింగర్కి వేసుకోవాలి. ఇది నాది డైమండే, ఇది 1 క్యారెట్. సో 1 క్యారెట్ వేసుకోవాలంటే చాలా డబ్బు ఉండాలి. అంటే ఏంటి, లక్షల్లో వెళ్ళిపోతుంది అది. సో సెన్స్ చెప్తాం, 20 సెన్స్ నుంచి మనం వేసుకోమని చెప్తాము. దీనికి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్లారిటీ అనేది వివిఎస్ క్లారిటీ అని దొరుకుతుంది, అది వేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ అనమాట. ఎందుకంటే అది కట్లోనే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకు కట్ కూడా చేయాలి అంటే మినరల్స్ ఎప్పటికైనా మన భూమిలో వచ్చేవి కల్మషం అనేది ఉంటుంది. సో చాలామందికి నమ్మకం కూడా ఉంటుంది అనమాట ఫ్యామిలీకి. ఏంటి, డైమండ్ వేసుకుంటే మన కింద పడిపోతాం, మనకేదో లాసెస్ వస్తాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట, అపోహలు. అందుకనే వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనం ఏంటంటే ఎంత క్యారెట్లు వేసుకోవాలి, లేకపోతే నాట్ క్యారెట్ సెన్స్ అయినా సరే, ఎస్పెషల్లీ డైమండ్స్కి. సో వజ్రాలు అంటాం దాన్ని. సో ఎంత వెయిట్ వేసుకోవాలి అనడం కూడా మనం జాతక రీత్యా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు శుక్రదశ వచ్చిందంటే చెప్పచ్చు. అలాగే పుబ్బా నక్షత్రం కానీ, పూర్వాషాఢ నక్షత్రం కానీ, ఇలాంటి వాటికి చెప్తూ ఉంటాం అన్నమాట. నక్షత్రం ఉన్నప్పుడు అదొకటి కాకుండా కాంబినేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాంబినేషన్ అంటే ఏంటంటే ఒక డైమండ్ పర్ల్, డైమండ్ లేకపోతే మనకి మార్స్ది కోరల్ కానీ, లేకపోతే ఎమరల్డ్ కానీ, ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ జనరల్లీ ఆన్ వాళ్ళ వ్యక్తిగత జాతకం అన్నమాట. ఓకే.